కొంచెం తొందరపడకు, శాంతంగా చెప్పు. అన్న నువ్వు ఇట్రావే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాసుధాకుంభవిబోధముద్రా విద్యావిరాజత్కరవారిజాతాం అపారకారుణ్యసుధాంబురాశిం శ్రీశారదాంబాం ప్రణతోస్మి నిత్యం. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే. భారతే కరుణాపాత్రం భారతే పదభూషణం భారతే పదమారూఢం భారతే తీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతి. మనకి 2 రోజుల్లో శంకర జయంతి వస్తుంది కాబట్టి మనం ఇవాళ మొదటగా మన శంకరాచార్య గురించే తెలుసుకుని ఆయన గురించే చర్చించుకుందాము. మొదటిగా శంకరాచార్యుల జననము. శంకర దిగ్విజయంలో 2 అద్భుత శ్లోకాల చేత ఆయన జననము ఎప్పుడు జరిగింది, ఆర్యాంబాదేవి జననం జరిగినప్పుడు ఎలా ఉందో ఈ 2 శ్లోకాలు ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా చంద్రమౌళీశ్వర స్వామి ఎప్పుడైతే శివగురువు గారి యొక్క కళలో వచ్చారో అప్పుడు ఆయన అడిగారు, నీకు అల్పజీవి కానీ చాలా జ్ఞానం ఉండే ఒక పుత్రుడు కావాలా, లేకపోతే దీర్ఘజీవులు కానీ ఆ పిల్లాడికి కొద్దిగా తక్కువ జ్ఞానం ఉంటే చాలా పుత్రులు కావాలా అని ఈ రెండు ప్రశ్నలు అడిగారు. శివగురువు దాన్ని ఆనందంగా నాకు ఆ ఒక పుత్రుడే కావాలి అని సమాధానం చెప్పాడు. దాని తర్వాత సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి ఆర్యాంబ యొక్క గర్భంలో ప్రవేశించాడు. ఈ శంకర దిగ్విజయంలో శ్లోకం ఉంటుంది, గర్భం దధార శివ గర్భమసౌ మృగాక్షి గర్భోప్యవర్ధత శనైరభవచ్చరీరం తేజోతిరేక వినివారిత దృష్టిపాత విశ్వం రవేర్ దివసమధ్య ఇవోగ్ర తేజ. ఈ మృగాక్షి గర్భం దధారి. ఇక్కడ మృగాక్షి అంటే ఆర్యాంబాదేవి, అంటే లేడీ వల్లే కళ్ళు కలిగిన ఆవిడ మృగాక్షి ఆర్యాంబాదేవి. శివ గర్భమసౌ గర్భం దధార, శివుణ్ణి ఆవిడ గర్భంలో ధరించింది. ఈ గర్భం మెల్లమెల్లగా పెద్దగా అయింది. లోపల శరీరము ఒకటి పుట్టిందంటే ఇంకా పుట్టలేదు, లోపల శరీరం కింద పుట్టింది. గర్భం దధార శివ గర్భోప్యవర్ధ శనైరభవత్ శరీరం తేజోతిరేక వినివారిత దృష్టిపాత విశ్వం రవేర్ దివసమధ్య ఇవోగ్ర తేజ. మామూలుగా గర్భం ధరించిన స్త్రీ మామూలుగా ఎప్పుడు తేజవంతంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు సాక్షాత్తు శివుడే వచ్చి ఆవిడ గర్భంలో ప్రవేశిస్తే ఆవిడ ఎంత తేజస్సు కలిగి ఉండాలి, అసలు వర్ణ చేయలేనంత తేజస్సు కలిగి ఉంటుంది. ఈ తేజస్సు కూడా ఎలాగుంది అంటే మామూలుగా ఎవరన్నా వచ్చి ఆ గర్భాన్ని చూశారనుకో దానికి దృష్టి దోషం తగులుతుందేమో అనేంత తేజోవంతంగా ఈ గర్భం ఉంది. ఇంకా ఈ శంకరాచార్యులు ఎప్పుడు పుట్టారు, లగ్నే శుభే శుభయుతే సుషువే కుమారం శ్రీ పార్వతీవ సుఖిని సమత. లగ్నే శుభే శుభయుతే సుషువే కుమారం శ్రీ పార్వతీవ సుఖిని సమవీక్షితే చ జాయాసతి శివగురోర్నిజతుంగ సంస్థే సూర్యే కుచే రవిసుతే చ గురౌ చ కేంద్రే. చాలా శుభమైన లగ్నంలో సూర్యుడు చంద్రుడు బృహస్పతి గ్రహాలన్నీ చాలా పవిత్రమైన స్థానంలో ఉన్నప్పుడు ఈ పార్వతీదేవి స్కందుడికి ఎలాగైతే ఎంత సులభంగా జన్మనిచ్చిందో ఆర్యాంబాదేవి కూడా ఈ శంకరాచార్యులకి అంత సులభంగా జన్మనిచ్చారు. అంటే ఆవిడ నాకు పుత్రుడు పుడుతున్నాడు అంటే నొప్పి అంటే ఆవిడంతా భరించడం, ఆవిడ అవన్నీ తీసుకోకుండా నాకు సాక్షాత్తు శివుడే పుడుతున్నాడని ఆవిడ మనస్సులో నిలుపుకొని అంత సులభంగా ఆవిడ జన్మనివ్వగలిగింది. ఇది శంకరాచార్యుల యొక్క జననము. ఈ శంకరుడి సాక్షాత్తు శివుడి అంశముతో ఈ పిల్లాడు పుట్టాడు కాబట్టి శివగురువు ఈ బాలుడికి శంకర అని పేరు పెట్టాడు. ఈ బాలుడు ఎంత మేధావి అంటే దిశమయేవ శిశుర్లిఖితాక్షరం గదితుమక్షమతాక్షర విత్సుధీ అథస కావ్య పురాణముపాశృణోత్ శ్రవణమేనవపి శ్రవణం వినా. ఈ బాలుడు ఎప్పుడైతే 2 వర్షాలు వచ్చాయో ఈ బాలుడికి అప్పుడే చాలా స్పష్టంగా తన భాషలో మాట్లాడగలిగారు. సంస్కృతం ఇంకా ఆయన మాతృభాష చాలా స్వచ్ఛంగా స్పష్టంగా మాట్లాడగలిగారు. ఇంకా రాయడం కూడా ఆయన
ఆయన మాతృభాష సంస్కృతం. ఈ రెండు కూడా చాలా బాగా, చాలా స్పష్టంగా, ఇంకా చాలా ఫ్లూయెంట్గా రాయగలిగారు. ఇంకా సదస కావ్య పురాణముపాశ్రుణోత్. మామూలుగా ఒక బాలుడికి 2 ఏళ్ళు ఉన్నప్పుడు ఆడుకోవాలి, ఇది చేయాలి అనిపిస్తుంది. కానీ ఈ శంకరాచార్యులు 2 ఏళ్ళకి, శంకరుడు ఇంకా ఏం చేశాడంటే 2 ఏళ్ళకి ఆడుకోవడం పక్కన పెట్టేసి కావ్యము పురాణాలు కావ్యాలు కూర్చుని వినేవాడు. ఇంకా ఇవి కాకుండా అసలు వినకుండానే కూడా చాలా తనంతది తానే 2 ఏళ్ళకి తను నేర్చేసుకున్నాడు శంకరాచార్యులు. ఇంకా పాపం కాలం గడుస్తూ ఉన్నప్పుడు శివగురు ఆయన నాన్నగారు కాలం చెందారు. అప్పుడు దానివల్ల ఏమైందంటే ఆయనకి ఉపనయనం కిలా పంచమవత్సరే, ఆయనకి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి ఉపనయనం జరిగింది. ఆయన మావి గారి చేత, అంటే వాళ్ళ అమ్మగారి తమ్ముడి చేత ఆయనకి ఉపనయనం జరిగింది. ఇవి మామూలుగా ఏం చెప్తారంటే ఒక బాలుడికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఉపనయనం చేస్తే వాళ్ళ బ్రహ్మవర్చస్సు వస్తుందని చెప్తారు. ఎందుకంటే ఇంకా చాలా ఎక్కువ కాలం ఉంటుంది, వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం ఇవన్నీ చేయడానికి దీర్ఘకాలం ఉంటుంది. ఇవన్నీ చేస్తే ఎలాగైతే మహోదయ ఇవన్నీ చదువుకున్న తర్వాత ఆయన ఎంత తేజవంతంగా కనిపిస్తారు మనకి, అలాగా ఇంత శాస్త్రాధ్యయనం అవన్నీ చేసిన తర్వాత ఈ బాలుడికి బ్రహ్మవర్చస్సు, అంటే బ్రహ్మ తేజస్సు వస్తుంది ఈ బాలుడికి. అందుకని ఇక్కడ శంకరాచార్యులకి 5 ఏళ్ళకి ఉపనయనం చేశారు. తర్వాత ఈ 8 ఏళ్ళు వచ్చేసరికి బాలుడికి అన్నిటివీ అధ్యయనం అయిపోయింది. ఈ అధ్యయనంలో ఎంత పట్టు ఉందో అని ఒక శ్లోకంలో చెప్తారు. వేదే బ్రహ్మసమః తదంగనిచయే గార్గ్యోపమః తత్కథా తాత్పర్యార్థ వివేచనే గురుసమః తత్కర్మ సంవర్ణనే ఆసీజ్జైమినిరేవ తద్వచన చ ప్రోద్బోధకందే సమో వ్యాసేనైవ స మూర్తిమానివనవో వాణి విలాసేర్వృతః. ఈ బాలుడు వేదం చదవడంలో బ్రహ్మదేవుడితో సమానంగా ఉన్నాడు. ఇంకా శాస్త్రాధ్యయనంలో గార్గ్య మహర్షిలాగా ఉన్నాడు. తదంగనిచే గార్గ్యోపమః తత్కథా తాత్పర్యార్థ వివేచనే గురుసమః. ఈ వేదాలు కానీ శాస్త్రాల యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకుని దాంట్లో నిలుపుకునే తత్వంలో బృహస్పతిలాగా ఉన్నాడు గురుసమః. తత్ కర్మ సంవర్ణనే ఆసీజ్జైమినిరేవ. మామూలుగా బ్రహ్మచారికి అగ్ని కార్యము, సంధ్యావందనం ఇలాంటి ఏవైతే కార్యక్రమాలు, ఏవైతే ధర్మాలు, ఏవైతే పాటించవలసినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించడంలో జైమిని మహర్షిలాగా ఉన్నాడు. ఇంకా బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానం ఇవన్నీ తెలుసుకుని అన్నిటికీ అతీతమైనటువంటి స్వభావంలో అచ్చు వ్యాస మహర్షిలాగా ఉన్నాడు. అంటే ఈ బాలుడి యొక్క విద్య యొక్క పటుత్వం కానీ తన యొక్క బుద్ధితత్వం కానీ ఈ శ్లోకంలో ఆయన మంచిగా తెలిసి ఆయన ఇంత జ్ఞానవంతుడని మనకి అర్థమవుతుంది. కానీ ఇంత ఇవన్నీ నేర్చుకున్నా ఆయనకి ఒకటి మాత్రం ఉండిపోయింది. ఈ సంసారం అనేది నేను వదిలేయాలి. ఈ సంసారంలో అంటే నాకు ప్రయోజనం ఏముంది? వివాహం చేసుకుంటాను, మళ్ళీ నాకు పిల్లలు పుడతారు. ఈ పిల్లలు పుడితే వాళ్ళని పోషించడం కోసం నేను నా విద్యను ఆపేసుకోవాలి. అంటే విద్యను ఆపేసుకోవాలంటే అలా కాదు. అంటే పిల్లలు పుడతారు, వాళ్ళని పోషించాలి, వాళ్ళ పిల్లలు పుడతారు, వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ సంసారంలో ఉండే ప్రయోజనం నాకేముంది? అప్పుడు నాకు ఈ సంసారం అనేది అసలు నాకు వద్దు అని ఆయన నిశ్చయించుకున్నాడు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే పెళ్ళైన తర్వాత సన్యాసి అవ్వాలనిపిస్తే పత్ని యొక్క ఆదేశం ఉండాలి, పెళ్ళి అయిన ముందర సన్యాసం అవ్వాలంటే అమ్మాయి యొక్క ఆదేశం ఉండాలి. కానీ ఆర్యాంబాదేవి ఆ పుత్రశోకంతో వద్దు నేను సన్యాసి అవ్వనివ్వనని చెప్పింది. అప్పుడు ఒకసారి వాళ్ళిద్దరు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు శంకరుడు లోపలికి వెళ్ళినప్పుడు ఒక మొసలి ఆయన కాళ్ళను పట్టేసుకుంది. ఈయనేం చెప్తారు? జలచరోంబ తవానుమతే జలచర యది సన్యాసనం పరికల్పితే యది తవానుమతి పరికల్పయే. నువ్వు నాకు ఒకవేళ సన్యాసం తీసుకోవడానికి అనుమతిస్తావో అప్పుడే ఈ మకరం నన్ను వదిలేస్తుంది. ఇలా ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఒక మనిషి సన్యాసం తీసుకుంటే అన్ని జీవులతో ఆయన ఒకటైపోతారు. అప్పుడు ఈ మకరానికి ఏమర్థమవుతుంది? ఈ నుంచి నాకు దూరం కాదు, ఈయన నాకు శత్రువు కాదు, ఈయన నేను ఒకటే. అప్పుడు ఆ మకరానికి అర్థమవుతుంది. కాబట్టి ఆయన అనుమతిస్తే ఆయన సన్యాసం తీసుకోగలరు. ఇది ఆయన మాయ కింది ఒకటి అనుకోవచ్చు. ఇంకోటి ఈ సన్యాసుల యొక్క మహత్తత్వం గురించి కూడా తెలుసుకునేటట్టుగా ఇది ఉంటుంది. అప్పుడు వాళ్ళమ్మ పుత్రుడు ఉండాలనే ఉద్దేశంతో సన్యాసం తీసుకొని ఆయన అని చెప్తుంది. అప్పుడు ఆయన దండము కాషాయం అన్నీ ధరించి
గోవింద భగవత్పాదాచార్యుల దగ్గరికి వెళ్తారు. మొదటిగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్తారు. దాని శ్లోకము తమఖిల గుణ పూర్ణం వ్యాసపుత్రస్య శిష్యాత్ అధికత పరమార్థం గౌడపాదాన్మహర్షే అధిజిగమిషురేష బ్రహ్మ సంస్థామహం త్వాం ప్రశ్రమర మహిమానం ప్రాపమేకాంతభక్త్యా. వ్యాసుడి పుత్రుడు ఎవరు శుకుడు వ్యాసుని ద్వారా జ్ఞానం పొందాడు. ఈ శుకుని ద్వారా ఎవరు జ్ఞానం పొందారు? గౌడపాద మహర్షులు. గౌడపాద మహర్షుల యొక్క శిష్యులు ఎవరు? గోవింద భగవత్పాదాచార్యులు. అందుకని నువ్వు ఇంత గొప్పదైన గురు పరంపర నుండి నువ్వు వస్తున్నావు కాబట్టి నీ దగ్గర నేను ఏకాంతమైన భక్తితో నేను అధ్యయనం చేయాలని నీ దగ్గరికి వచ్చానని ఆయన చుట్టూతో 3 ప్రదక్షిణాలు చేశారు. దాని తర్వాత శంకరాచార్యులు ఆయన భారతదేశం చుట్టూతా తిరిగి దుర్మతాలన్నింటినీ ఖండించి వాళ్ళతో వాదం పెట్టుకుని అద్వైత స్థాపన చేసి ఇంకా చాలా గ్రంథాలు, సరళమైన స్తోత్రాలు, భాష్యాలు కూడా చాలా వివిధమైనవి రాశారు. ఈ స్తోత్రాల్లో నాకు ముఖ్యంగా 2 నచ్చిన స్తోత్రాలు ఏవంటే శివానంద లహరి ఇంకా నృసింహకరావలంబ స్తోత్రం. ఈ రెండు స్తోత్రాల నుంచి నాకు నచ్చిన 2 శ్లోకాలు చెప్తాను. తలొక శ్లోకం. మొదటిగా నృసింహకరావలంబ స్తోత్రంలో సంసార వృక్షం అఘబీజం అనంతకర్మ శాఖాయుతం కరణపత్రం అనంగ పుష్పం ఆరుహ్య దుఃఖఫలినం పతతో దయాళో లక్ష్మీ నృసింహ మమదేవి కరావలంబం. సంసారం అనే ఒక వృక్షం ఉంది. ప్రతి వృక్షము ఒక బీజం నుండి పుట్టాలి. కాబట్టి సంసారం యొక్క వృక్ష బీజం ఏంటి? మనం పూర్వం చేసిన పాపాలు. సంసారం యొక్క శాఖలు మనం పూర్వం చేసిన కర్మలు. లేకపోతే చేయబోయే కర్మలు ఈ సంసారం అనే వృక్షం యొక్క శాఖ. కరణపత్రం అంటే మన ఇంద్రియాలు అనేవి ఈ చెట్టు యొక్క పత్రాలు. అసలు ఇంద్రియాలు ఇక్కడ ఆకులతో ఎందుకు పోల్చారు? ఎందుకంటే మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాల నుంచి పుడతాయి. అంటే మన కళ్ళకి నచ్చితే మనకు మనసు హత్తుకుంటుంది. అంటే ఈ వస్తువు బాగుంది, ఈ వస్తువు చూడడానికి బాగుంది అంటే మనకు మనసు హత్తుకుంటుంది, నాకు ఇది కావాలనిపిస్తుంది. లేకపోతే ఒకటి తిన్నామనుకోండి, లడ్డు తిన్నామనుకోండి, ఇది బాగుందని మనకు మనసు హత్తుకొని ఇంకోటి తినాలనిపిస్తుంది. అలాగా ఏవైతే ఈ కోరికలు ఉన్నాయో ఈ ఇంద్రియాల నుంచి పుడతాయి. ఈ ఎలాగైతే ఈ కోరికలు అనంతమైనవో అలాగా ఒక వృక్షానికి కూడా ఈ ఆకులు ఏవైతున్నావో అనంతమైనవి. అందుకని ఇక్కడ ఇంద్రియాల్ని ఆకులతో పోల్చారు. అనంగ పుష్పం. అనంగ అంటే అనంగుడు ఎవరు? మన్మథుడు అంటే ఎవరు? మన కోరికలు. ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇక పుష్పము. మామూలుగా మనం నడుస్తున్నాం అనుకోండి, మనకు చెట్టుకి ఒక పుష్పం బాగుంటే దాన్ని తీసుకుని దేవుడికి పెట్టాలనుకుంటాము. అలాగా ఇది కోరిక అంటే దేవుడు పుష్పం కాదు, ఇక్కడ కోరిక అనే పుష్పము. ఇది దానికోసం ఆరుహ్య, ఈ చెట్టు ఏదైతే ఉందో ఆ పుష్పాన్ని తీసుకోవడం కోసం, కోరికనే పుష్పాన్ని అనుభవించడం కోసము నేను ఆ చెట్టును ఎక్కుతున్నాను. ఈ చెట్టు ఎక్కడం వల్ల నాకేమీ మంచి ఫలితం రావట్లేదు. దుఃఖ ఫలినం పతతోదయాలో, ఈ చెట్టు ఎక్కితే నాకు వచ్చినది దుఃఖమైన ఫలితం, దాని నుంచి పడిపోతూ ఉన్నాను. ఆయన ఈ పురుషుడు ఎవరున్నాడు ఆపుతున్నాడా? మళ్ళీ ఆ పుష్పమే కాలని మళ్ళీ ఆ చెట్టే ఎక్కుతున్నాడు. అలాగే ఈ పురుషుడు, ఈ మనిషి ఈ సంసారంలోనే కొట్టిమిట్టాడుతున్నాడు. అసలు ఇక్కడ సంసారాన్ని ఇక్కడ వృక్షంతోనే ఎందుకు పోల్చారు? ఇప్పుడు ఒక వృక్షం తయారైంది, ఆ వృక్షంకి ఒక పండు వచ్చింది, ఆ పండు యొక్క బీజంతో మళ్ళీ ఒక వృక్షం పుడుతుంది. అలాగా ఈ సంసారం అనేది ఒక నెవర్ ఎండింగ్ సైకిల్. ఒక చెట్టు వచ్చి వాడిపోతే మళ్ళీ ఇంకో చెట్టు వస్తుంది, ఈ చెట్టు వాడిపోతే ఇంకోటి అలా వస్తూ ఉంటుంది. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ సంసారం అనేది. అందుకని ఇది ఒక వృక్షంతో పోల్చబడినది. ఇది నేను ఈ శ్లోకంలో అర్థం చేసుకున్నది. ఇంకా శివానంద లహరిలో రోధస్తోయహృత శమేణ పథికశ్ఛాయాంతరో వృష్టితో భీత స్వస్థగృహం గృహస్థం అతిథిర్దీన ప్రభుం ధార్మికం అంత దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతి త్వం తథా చేతస్సర్వభయాపహం గజ సుఖం శంభోః పదాంభోరుహం. ఒక మనిషి ఉన్నాడు. ఈ మనిషి ఒక ఫ్లడ్ ఉందనుకున్నాం, వరద ఉందనుకున్నాం. ఈ వరదలోనే కొట్టుకుంటున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి ఒక తీరానికి తోయం అంటే తీరం తోయహృత తోయన హృత అంటే ఈ తీరం చెప్పి అపహరించబడినవాడు అంటే దానికి పొందాడు ఆ తీరం దగ్గరికి. తోయహృత శమేణ పథికశ్ఛాయాంతరో. ఇక్కడ ఈ ప్రదేశంలో నడుస్తూ అలసిపోయాడు. అలసటని తీర్చుకోవడానికి అక్కడ ఉంటే అక్కడ ఒక వృక్షం కనిపించింది. ఆ వృక్షం యొక్క నీడ కింద కూర్చుని తన విశ్రాంతి తీసుకున్నాడు.
దాని తర్వాత చాలా భారీ వర్షం పడింది. ఆ భారీ వర్షం నుంచి తనని కాపాడడం కోసం చూస్తుంటే అక్కడ ఇంకో చిన్న కుటీరం కనిపించింది. ఆ కుటీరంలోకి వెళ్ళాడు. కుటీరంలోకి వెళ్ళేసరికి లోపల మొత్తం చీకటిగా ఉంది. ఈ చీకటిని నాశనం చేయడం కోసం దీపాన్ని వెలిగించాడు. దాని తర్వాత ఆయనకి చాలా చలేసింది. ఈ చలిని ఆయన పోగొట్టుకోవడం కోసం అగ్ని ప్రజ్వలించాడు. అలాగా మనం ఏ బాధలో అయితే ఉన్నామో ఆ బాధ నుంచి మనం కాపాడేది శంభో పదాంభోరుహం, ఇది శివుని యొక్క పాదాలు. ఇక్కడ నేనేమనుకుంటానంటే, నా అర్థము, ఇక్కడ ఈ మనిషి ఏదైతే ఉన్నాడో అది మన మనస్సు. ఇది ఏదైతే వరదలో కొట్టుకుపోయి ఉన్నాడో అది సంసారం అనే వరద. ఆ వరదలో మిట్టాడుతుంటే అక్కడ తీరం దొరికింది. ఆ తీరం అంటే శంభో పదాంభోరుహం. ఇప్పుడు ఆయన నడుస్తూ ఆ ప్రదేశంలో నడుస్తుంటే ఆయనకు అలసట వచ్చింది కదా. ఆ అలసట ఏదైతే ఉందో మన పాపాలు తాపాలు. అక్కడ వృక్షం కనపడే నీడ కింద కూర్చుని, ఆ శంభో పదాంభోరుహం నందు ఆ నీడ కింద కూర్చుని తన పాపాలు తాపాలనే శ్రమాన్ని దాని నుండి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ భారీ వర్షం ఏదైతే ఉందో అది మన యొక్క ఆశల నుండి తన్ని కాపాడుకోవడం కోసము తను ఒక కుటీరంలోకి ప్రవేశించాడు. ఆ కుటీరంలోకి ప్రవేశించిన తర్వాత అంధకారం ఏదైతే ఉందో అది మన అజ్ఞానము. ఆ అజ్ఞానాన్ని నాశనం చేసుకోవడం కోసము తను ఒక దీపాన్ని ప్రజ్వలించాడు. అది జ్ఞానం అనే దీపము. ఇంకా ఈ శీతం అంటే ఈ చలి ఏదైతే ఉందో, ఇప్పుడు చలిగానే ఉంది, ఈ చలి ఏదైతే ఉందో ఇప్పుడు ఆయన చలి ఏదైతే ఉందో అది దురాలోచన. ఈ దురాలోచన ఆయన ఎలా పోగొట్టాడు? ఒక అగ్నిని ప్రజ్వలించి ఆ దురాలోచన అనే చలిని ఆయన పోగొట్టుకున్నారు. అలాగా ఈ శివుడి మీదే మనం ధ్యానం చేశామనుకోండి, ఇవన్నీ మన పాపతాపము, మన కామాలు, మన అజ్ఞానము, మన దురాలోచన అన్నీ నాశనం అయిపోయి మన స్వచ్ఛమైన నిష్కల్మషం లేని మనస్సు మనకి నిష్కల్మషమైన మనస్సు మనకి ఉంటుంది. ఇంకా నేను శివానంద లహరిలోంచి ఒక శ్లోకాన్ని తీసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని తెలుగులో ఒక పద్యం రాశాను, అది చెప్పి ముగిస్తాను. మీరు లేకపోతే మీరందరూ ఎవరో ఆ శ్లోకం ఏంటో గెస్ట్ చేయాలి మీరు, సరేనా? నేను రాసిన పద్యం చెప్తాను, మీరు ఆ శ్లోకం ఏంటో గెస్ట్ చేయాలి శివానంద లహరిలో. మనసిదరణ్యమందు ఇసుమంతయునాగక సంచరించి నా మనసున మోహ లోభ మద కామ మృగంబు భాంతి సల్పెను. భవహారకైశ్వరుడ వేటను వాటిని చేసి నీ కృపన్ కనిపెట్టు, నీవెనా శరణము ఆదికిరాత హర ఆరు దోషముల్. స్వామిన్ ఆదికిరాత మామకమనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగాః మదజుషో మాత్సర్య మోహాదయః తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభం చ సంప్రాప్స్యసి. మనసిదరణ్యమందు ఇసుమంతయునాగక సంచరించి నా మనసున మోహ లోభ మద కామ మృగంబు భాంతి సల్పెను. భవహారకైశ్వరుడ వేటను వాటిని చేసి నీ కృపన్ కనిపెట్టు, నీవనా శరణము ఆదికిరాత హర ఆరు దోషముల్. మంగళం కోసలేంద్రాయ మహనీయ. దాని తాత్పర్యం చెప్పిన దాని నుంచి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సార్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.